ఒక 1 వీక్ ఉండబోతున్నాను విజయవాడ, బాపట్ల 2 కలిపి. సో, అందుకని అన్నీ కవర్ అవ్వాలంటే ఒకటేసారి 10 మినిట్స్ అంటే కష్టం కదా! సో, 5 మినిట్స్ చేస్తే కొంచెం ఈజీగా అవుతది కదా అని చెప్పేసి నేను ఇలా వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. పాప కోసమని మేము స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మంచిగా పడుకుంది అసల. కానీ నాకే కొంచెం ప్లేస్ లేదనిపించింది. మార్నింగ్ 7:30 కల్లా మేము బాపట్ల బస్ స్టాండ్‌లో దిగిపోయాము. అక్కడ నుంచి ఒక ఆటో మాట్లాడుకొని మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మేధస్వి, నా యూట్యూబ్ వీడియోస్ చూస్తావా నువ్వు? చూస్తా. బాగుంటాయా? ఈసారి నువ్వు కూడా వస్తావు తెలుసా వీడియోస్లో? సరే కిస్ పెట్టు. అక్కడికి వెళ్ళంగానే అసలు ఫుల్ సందడి స్టార్ట్ అయింది. ఆ మేనకోడలు మాత్రం నా వెనక అత్త 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 అని తిరుగుతా ముద్దుగా అనిపించింది. ఇంకా తర్వాత నేను మా కజిన్కి మెహందీ పెట్టాను. 2 చేతులకి ఫుల్ డిజైన్ పెట్టేశాను. అంత టైం పట్టలేదు, ఒక 2 అవర్స్ మ్యాక్స్, 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది. తన సీమంతం ఉంది నెక్స్ట్ డే కదా. అండ్ ఇంకొక పక్కన నేను మెహందీ పెడుతుంటే అటు పక్కన డెకరేషన్ అంతా అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లోనే ఫంక్షన్ చేస్తున్నారు. అలా చేస్తూ వాళ్ళ అత్తగారు అంతా మేనేజ్ చేసేసారు. 2:30, 3:30 కల్లా మొత్తం డెకరేషన్ ఆల్మోస్ట్ సగం వరకు అయిపోయింది. అండ్ ఇటుపక్క మెహందీ కూడా అయిపోయింది. లంచ్ కంప్లీట్ చేశాక విజయవాడ నుంచి మా కజిన్స్ కూడా వచ్చారు. సో మేమందరం కలిసి బీచ్కి వెళ్ళామని డిసైడ్ అయ్యాము. అక్కడ యాక్చువల్లీ చీరాల బీచ్కి వెళ్ళొచ్చు, లేదా సూర్యలంక బీచ్కి వెళ్ళొచ్చు. మేము దగ్గర ఉంటుందని బాపట్ల బీచ్ అంటే సూర్యలంక బీచ్కి వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే అసలు వీక్ డే రోజు అంతమంది బీచ్లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా అంత మిట్ట మధ్యాహ్నం. నేను ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినప్పుడు మాత్రం మార్నింగ్ అవర్స్లో వెళ్ళాను, అంటే ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ టైంకి వెళ్ళాను. కానీ ఈసారి మాత్రం కొంచెం షాకింగ్గానే అనిపించింది, ఇంతమంది జనాలు ఏంటి అని. అందులో హాలిడేస్ కదా, సో మేబీ అంతమంది వచ్చారేమో. మా పాపకి ఇది ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్. అంతగా ఎంజాయ్ ఏం చేయలేదు, కొంచెం భయపడింది అంత వాటర్ ఒకేసారి చూసి. కానీ పిల్లలు మాత్రం అసలు సూపర్గా ఎంజాయ్ చేశారు. వాటర్ నుంచి బయటికి రాను అని ఫుల్ డ్రామా. ఇంకో 5 మినిట్స్ అని చెప్పేసి ప్రతిసారి అంటున్నారు. ఇంకా కొంచెం సేపు అట్లా బీచ్లో టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ అందరం కలిసి గిఫ్ట్ ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఈ గిఫ్ట్స్ ఎందుకంటే సీమంతం రోజు అందరికీ ఫన్గా ఉండాలని తంబోలా గేమ్ అరేంజ్ చేసింది మా కజిన్. చాలా క్రియేటివ్గా అనిపించింది, ఎందుకంటే ఆ కార్డ్స్ కూడా అలా ప్రింట్ చేయించుకుంది ఆన్లైన్ నుంచి. అలా గిఫ్ట్ ప్యాకింగ్, కబుర్లు, నవ్వులు, ముచ్చట్లు అన్నీ అయ్యేసరికి నైట్ 12:30 అయింది. మార్నింగ్ 7:30, 8 కల్లా మేమందరం రెడీ అయిపోయాం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అందరూ 7:30, 7 కల్లా వచ్చేస్తా అని చెప్పారు. డెకరేషన్ చూస్తే మాత్రం వావ్ అనిపించింది. అసలు ఇంట్లోనే ఇంత బాగా క్లాసీగా ఎలా కుదిరిందా అని. డెకరేషన్ ఐటమ్స్ అంతా ముందే వాళ్ళు విజయవాడలో కొనేసుకున్నారంట. ఇది తంబోలా ఆట చూడండి, ఇంతమంది అసలు కొంచెం కూడా బోర్ అనిపించకుండా చక్కగా మేనేజ్ చేసింది మా కజిన్. ఓవరాల్గా ఫంక్షన్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఫంక్షన్ కంప్లీట్ అయ్యాక అరౌండ్ 1-2 అవర్స్లో అందరం మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసేసుకొని విజయవాడకి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాం. ఎందుకంటే మళ్ళీ చీకటి పడ్డాక ముందే బయలుదేరాలని చెప్పారు. మరి నా గురించి మీకు తెలిసిందే కదా, నాకు పునుగులు అంటే ఎంత ఇష్టం అని. సో ఇంటికి వచ్చే దారిలో నేను హ్యాపీగా పునుగులు తీసుకొని నా కోసం, నా కోడలి పిల్ల కోసం మేమిద్దరం కలిసి హ్యాపీగా తిన్నాము. అండ్ ఇలా ఈ వ్లాగ్ పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.